నాయకుడు అంటే సహజంగానే ఓ రీజనల్ పార్టీ నాయకుడు అంటే అదే రీజనల్ పార్టీ క్యారెక్టర్ అవుతుంది. నాయకుడు అంటే ఒక నిజాయితీ, అలాగే ఒక స్థిరమైన ఉండే ఒక నిబద్ధత, అంటే చెప్పిన మాట మీద ఉండడం, బద్దుడై ఉండడం, ఇది కంటిన్యూస్ గా ఉండడం. ఈ రెండు కలిస్తే ఆయన ఎక్కడైతే నాయకుడుగా ఉంటాడో, ఏ ప్రజలతో అయితే ఆయన డీల్ చేస్తున్నాడు, వాళ్ళకు విశ్వాసం వస్తుంది. దాని నుంచి విశ్వసనీయత వస్తుంది. ఈ రోజు ఆ విశ్వసనీయత అనే దానికి పూర్తి ఒక వారంటీ అవసరం లేని గ్యారంటీ ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకి 5 ఏళ్లలో కనపడింది. చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు. వీళ్ళు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో 87% ప్రజలు, 87% దాదాపు కుటుంబాలు ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల లేదా ఆయన డైరెక్ట్ చేసిన దీని వల్ల బెనిఫిట్ అయ్యారు. ఆ బెనిఫిట్ తాత్కాలికమైంది కాదు, దాని ప్రభావం వల్ల వాళ్ళ జీవితాల్లో మంచి మార్పు వచ్చింది, వెలుగు వచ్చింది. ఎట్లా మర్చిపోతారు, ఓన్ చేసుకుంటారు. ఇది ఈ రోజు ఇది వాస్తవం కనపడుతుంది. అయితే సెంటర్ లో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుని తీసుకొచ్చిన నేపథ్యంలో మళ్లీ 2014లో ఏదైతే నాటకం వేసి భ్రమలో పెట్టాలని చూస్తున్నారో చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు మళ్లీ ఆ ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో ఆయన మళ్లీ ఈసారి రెండోసారి మళ్లీ మోసం చేయొచ్చని ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని తిప్పికొట్టాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇటుపక్క 5 ఏళ్లు ఉంది. 14-19 మధ్య అబద్ధపు హామీలతో కూటమిగా వచ్చి ఆఖరికి వచ్చేసరికి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీనే మిగిలిపోయిన ఆ పాలన అది ఉంది. వాళ్ళు ఉమ్మడిగా హామీలకు బద్దులైలేరు, దానికి సంజాయిషి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు దాని గురించి అసలు పట్టించుకోలేదు, హామీలు తుంగలో తొక్కాడు, మోసం చేశారు. ఆ రోజు ఆ పాలన ఉంది. 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చెప్పినవి చేయడమే కాకుండా 99% చెప్పనివి కూడా దీనికి అనుసంధానంగా ఉండేటివి, లేదా ఒక సస్టైనబుల్ సంక్షేమం నుంచి గ్రోత్ గానీ డెవలప్మెంట్ గానీ స్టేట్ కు జరిగే రకంగా చేస్తూ వచ్చినవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కోర్ సెక్టర్స్ అన్నిటినీ డెవలప్ చేసినవి కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుంటే ఇవి మరో 5 ఏళ్ల పాటు కంటిన్యూస్ గా ఉండాలన్నా ఈయననే నమ్ముకోవాలి, ఈయనే మా నాయకుడని ప్రజలు గట్టిగా అనుకున్నారు. కాబట్టి వీళ్ళు మోసం చేయడానికి మేము వచ్చినాము, మీరు సిద్ధమా అంటే మేము మోసపడడానికి మేము సిద్ధంగా లేమనేది రాష్ట్ర ప్రజలు చెప్పబోతున్నారు. ఇది వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.